నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఈరోజు ఒక మంచి ప్యాక్ తీసుకొచ్చాను. సో ఈ ప్యాక్ అనేది మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే పదార్థాలే. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అలోవెరా అనేది నాకు ఇంట్లో అలోవెరా మళ్ళీ ఇంటి నుంచి ఇక్కడికి స్టూడియోకి తీసుకురావాలంటే కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ కాబట్టి నేను అలోవెరా జెల్ని వాడుతూ ఉన్నాను. బట్ మీరైతే ఇంట్లో ఉండే అలోవెరాని లోపల గుజ్జుని పైన చెక్కు తీసేసి లోపల గుజ్జుని తీసుకొని దాంతో ప్రిపేర్ చేసుకోండి, అదే మంచిది. సో ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ జెల్ని యూస్ చేస్తున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ అలా వాడటం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సో షుగర్ అనేది నేను ఆల్రెడీ చెప్పున్నాను వీడియోలో, హెల్త్కి మంచిది కాదు. కడుపులో తినటానికి అస్సలు షుగర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అసలు షుగర్ లేకుండా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్. కానీ ప్యాక్స్కి కానివ్వండి, క్లీనింగ్కి కానివ్వండి, షుగర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో షుగర్, అలాగే గ్లోయింగ్ కోసం అని చెప్పేసి మనకి రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, అలాగే పాలు, అలోవెరా జెల్, అండ్ మనకి రోస్ వాటర్, అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ని యూస్ చేస్తున్నాను నేను. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. వేడి ఎక్కువ కావాలి, మనకి బాడీలో బాగా కూల్నెస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు చలికాలంలో వాడేటప్పుడు బేబీ ఆయిల్ కన్నా నువ్వుల నూనె చాలా మంచిది. అన్నీ కూడా గానుగలో ఆడించినవే చాలా మంచిది. సో ఏదైనా ఆయిల్ వాడచ్చు. సో ప్రిపరేషన్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. 2 స్టెప్పుల్లో ఉంటుంది. 2 స్టెప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఫస్ట్ పాలను తీసుకొని ఇలా షుగర్ అండ్ బియ్యం పిండి కలిపిన దాన్ని పాలతో మిక్స్ చేసుకోవాలి. ఇది మంచి స్క్రబ్గా యూజ్ అవుతుంది. స్క్రబ్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను. స్క్రబ్ని ఎలా యూజ్ చేయాలనేది ఎక్కువగా చాలామంది ఫోర్స్గా పెట్టి రుద్దేయడం అలా చేస్తూ ఉంటారు. స్క్రబ్ అనేది మనకి జస్ట్ క్లీనింగ్గా లోపల ఉన్న బ్లాక్ హెడ్స్ బయటికి రావటానికి చాలా యూజ్ అవుతుంది. సో బ్లాక్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ జస్ట్ ఫోర్స్ చేయాలి, కొంచెం ప్రెస్ చేస్తూ ఫోర్స్గా చేసుకోవాలి. మిగిలిన ఫేస్ అంతా అక్కర్లేదు. నోస్ అండ్ ఇక్కడ లిప్ దగ్గర ఇక్కడ మాత్రమే బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫోర్స్గా జస్ట్ అలా ప్రెస్ చేస్తూ మనం క్లీన్ చేసుకోవాలి. సో అది ఒక 10 to 15 minutes పడుతుంది. సో 10 to 15 minutes నెక్ వరకు ఈ స్క్రబ్ ఈ మాత్రం సరిపోతుంది కంప్లీట్గా. సో ఎలా చేసుకోవాలి అంటే ఇలా తీసుకొని ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అదే నోస్ దగ్గర అయితే మీరు ఇలా పెట్టిన తర్వాత ఇలా 2 ఫింగర్స్ ఉంటాయి కదా, దీన్ని జస్ట్ కొంచెం ప్రెస్ చేసి కొంచెం ప్రెస్గా ఇలా తీసుకోవాలి. ఇది ఒక 15 minutes చేసుకోవాలి. ఇలా 10 to 15 minutes పడుతుంది. స్క్రబ్ వల్లనే మ్యాక్సిమం మన ఫేస్ చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బయట మనకి దొరికే ప్రోడక్ట్స్తో చాలామంది స్క్రబ్స్ చాలా మంచి కంపెనీస్ వాడుతూ ఉంటారు. ఆ స్క్రబ్ అనేది మనకి మంత్లీ వన్స్ మాత్రమే యూస్ చేయాలి. రెగ్యులర్గా ఆ స్క్రబ్స్ యూస్ చేస్తే ఫేస్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి స్క్రబ్స్ ఇంట్లో వాడి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే స్క్రబ్ల వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్గా చక్కగా వాడుకోవచ్చు. ప్రతిరోజు వాడినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్కిన్ అనేది చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది. సో ఇది వాష్ చేసుకొని ఇంకొకటి తీసుకొని ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాక్ కానివ్వండి, అది స్క్రబ్ కానివ్వండి, స్క్రబ్ అయితే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని ఇన్ కేసు ఒకవేళ మిగిలితే మీరు ఒక 1 week నుంచి 10 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎటు పోదు. బయట పెట్టుకుంటే 2-3 daysలో కొంచెం స్మెల్ వస్తుంది. సో అంత మంచిది కాదు. మనం స్కిన్కి దట్టు ఫేస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిది. బయట పెట్టుకుంటే ఈరోజు పెట్టుకొని మళ్ళీ రేపు కూడా సేమ్ ప్యాక్ వేసుకోవాలి అన్న ఫీల్ ఉంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు, ఏం పాడవదు. అలా మీరు బయటే పెట్టి ఒక 1 week అలా ఉంచుకొని పెట్టుకుంటే మాత్రం అది అస్సలు మంచిది కాదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలాంటివి ఏదన్నా మిగిలితే కనుక నెక్ వరకు ఈ మాత్రం సరిపోతుంది కంప్లీట్గా. ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ వచ్చి మీరు పాడవుతుంది లేదా వేస్ట్ అవుతుంది అన్న ఫీల్ ఏం అవసరం లేదు. ఒక 1 week హ్యాపీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది చక్కగా ప్యాక్ వేసేసుకోండి.
ఒక 10 to 15 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం స్కిన్ అనేది గ్లోయింగ్గా కనిపించిన ఫీలింగ్ వస్తుంది. ఇది కంప్లీట్గా స్కిన్లో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఎండిపోయే కొద్దీ అది రాలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. లేదా మీరు ఒక 30 మినిట్స్ టైం చూసుకొని 30 మినిట్స్ వరకు ఉంచుకొని తర్వాత నీట్గా హ్యాపీగా చేసుకోవచ్చు. క్లీన్ చేసుకునేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎండిపోతుంది కాబట్టి ఇలా కింది నుంచి పైకి మనకి చిన్ దగ్గర నుంచి కంటి వరకు ఈ పై భాగంలో ఇలా మనం తీసుకోవాలి. ఏ ప్యాక్స్ అయినా అంతే, ఎనీ ప్యాక్ ఇలా కిందికి రబ్ చేయకూడదు, పైకి రబ్ చేస్తూ తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం బేబీ ఆయిల్ని తీసుకొని ఖచ్చితంగా ప్యాక్ యూస్ చేశారు అంటే మీరు నైట్ టైంలోనే మ్యాక్సిమం యూస్ చేయండి, నా సజెషన్ అయితే. ఎందుకంటే ప్యాక్ చేసుకున్నాక రెస్ట్ కావాలి అని మన ఫేస్ కానీ మన బాడీ కానీ మనకు అనిపిస్తుంది, చక్కగా నిద్రపోదాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నైట్ టైంలో ఈవినింగ్ టైంలో చేసుకొని హ్యాపీగా నిద్రపోయే ముందు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ఇలా ట్యాప్ చేసుకొని చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయిపోయిందో స్కిన్. సో నేను వెంటనే క్లీన్ చేశాను. మీరు ఒక 30 మినిట్స్ కనుక ఉంచుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న దాని మీద మాయిశ్చరైజర్ కానీ మీరు ఏదైనా మేకప్ కానీ ఏది వేసుకోవచ్చు. అమ్మాయిలు అయితే చక్కగా చిన్న లిప్స్టిక్ వేసుకొని ఐలైనర్ వేసుకొని అలా వెళ్ళిపోయినా చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది స్కిన్. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి మరి? లైక్ చేసి షేర్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. దొరకు సెలవు. నమస్తే.